నమస్తే మేడం. డ్రైవర్ కావాలన్నట్ట కదా, దుర్గ పంపించిండు. అరే నువ్వా? అవును మేడం. నా లెక్క డ్రైవింగ్ చేయలేరు మేడం, ఒక్క నేను తప్ప. నువ్వైతే హ్యాపీ. కానీ వెంటనే యూనిఫామ్ ఎక్కడ దొరికింది? నేను అన్ని కొనుగోలు చేసినా కదా మేడం, నా తాను అన్ని బట్టలు ఉంటాయి. ముందు జాగ్రత్త చర్య అన్నమాట. అంతే. ఇప్పుడు ఉద్యోగంలో చేరుతున్నా. మరి ఈ ఉద్యోగం చెప్పేసినా మేడం, మీరు పదండి. మరి దీని బిల్లు నేను కట్టేసినా మేడం, మీరు నాకు ఇయ్యండి. పదండి. అదండి మేడం, రండి. నా డ్రైవింగ్ ఎట్లుంది మేడం? డ్రైవింగ్ లాగే ఉంది, స్విమ్మింగ్ లా లేదు. హైదరాబాద్ లో వాన వస్తే డ్రైవింగ్ స్విమ్మింగ్ లెక్కనే ఉంటుంది మేడం. డ్రైవింగ్ చేస్తూ మాట్లాడితే ఎక్కడికైనా సరే వేరే వెహికల్స్ మనం మించి డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తాయంట. అంటే ముందుకే చూస్తూ మాట్లాడకుండా డ్రైవింగ్ చేయమని అర్థం. సరే మేడం. వీడా అదా? హలో, నేను వరుదిన్ని. నువ్వా? నేనే. ఏంటి మేం గుర్తొచ్చాం? మర్చిపోలేదని చెప్పడానికి కాల్ చేశాను. అక్కడికొస్తే జరిగే అవమానాలు కూడా నేను మర్చిపోలేను. మర్చిపోవాలి. చాలా విషయాలు నేను మర్చిపోలేదా? ఇప్పుడెందుకు నన్ను మర్చిపోకుండా గుర్తు చేసుకున్నావో తెలుసుకోవచ్చా? మా ఇంటికొస్తే చెప్తాను. నువ్వే మా ఇంటికొచ్చి చెప్పచ్చుగా. మీ ఇల్లు మా ఇల్లు అనే తేడా ఎందుకులేండి. సరే, ఏంటి విషయం? వచ్చాక మాట్లాడుకుందాం. అంతరహస్యమా? బహిరంగ రహస్యం, ఓపెన్ సీక్రెట్. సరే, ఎప్పుడు రావాలి? నేను ఒక పావు గంటలో ఇంట్లో ఉంటా. నేను 20 నిమిషాల్లో మీ ఇంట్లో ఉంటాను. ఓకే, మీకోసం ఎదురు చూస్తాను. నేనొస్తానంటే వస్తాను వరుదిని. అయితే థ్యాంక్స్, ఉంటాను. మేడం 15 మినిట్లు ఇంట్లో ఉంటా అన్నారు. మనం ఓనికనే అర్ధ గంట అవుతుంది కదా మేడం. అవునా? ఏవో గుర్తు లెక్క అన్నానులే. నా లెక్క నాకుంది లేరా గన్నాయి. అంత మాట్లాడినా ఏదో పరాయి వ్యక్తితో మాట్లాడినట్టే మాట్లాడింది తప్ప ఎక్కడ అత్తయ్య అనే పిలవలేదు. ఎందుకని? అంటే వీళ్ళలాగే ఇది కూడా పరాయిదాన్లా చూస్తుందా? ఎవరండి? మనిషిని. ఎవరు కావాలండి? వరుదిని. అమ్మగారా అండి? నాకు అమ్మగారు కాదు. అమ్మగారు అత్తగారా అండి? అవును. మీరు వస్తారని, కొంచెం చిరుబుర్లు ఆడుతూ ఉంటారని మిమ్మల్ని కూకోబెట్టమని అమ్మగారు చెప్పారండి. రండి. రమ్మని చెప్పి ఎక్కడికెళ్ళింది? ఏమైనా కావాలండి? నువ్వు వెళ్ళడం తప్ప ఇంకేం అవసరం లేదు, వెళ్ళు. దానికోసం నేను వెయిట్ చేయడం ఏంటి? చిచి.
ఏమో అదేం చెప్తుందో. అదేమైనా మనకి పనికొచ్చేదేమో. హ్మ్. అయ్యయ్యో, మీరు వచ్చేసారా? ఎంతసేపు అయింది మీరు వచ్చి? 10 నిమిషాలైంది. సారీ, దారిలో ట్రాఫిక్ జామ్ అయింది. మీరు రాకముందే నేను రావాలనుకున్నాను. పర్వాలేదు. ఎందుకు రమ్మన్నావో చెప్తే వినేసి పోతాను. అయ్యో, అదేంటత్తయ్యా, నేనేదో పరాయిదానిలో మాట్లాడుతున్నారేంటి? మీరు మా అత్తగారు, నేను మీ కోడల్ని. కాసన్ని సేవలు చేసుకునివ్వండి. సేవలా? నా కాళ్ళేమీ లాగడం లేదు. కార్లోనే వచ్చాను. నువ్విప్పుడు కాళ్ళు నొక్కుతూ కూర్చుంటే నాకు చాలా లేట్ అవుతుంది వరుదిని. ఆ పని చేయడానికి మామయ్య గారు ఉన్నారు కదా. అత్తయ్య, మీ సారీ చాలా బాగుంది. అన్నట్టు మర్చిపోయాను, నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను. అయ్యో వద్దు. ఉండండి. ఇదేమిటి పిలిచి మరీ బంధుత్వాన్ని గుర్తు చేస్తోంది? నా మీద ఇంత అభిమానం ఎక్కడి నుంచి దూసుకొచ్చిందబ్బా? అసలెందుకు పిలిచుంటుంది? ఛ, ఈ డ్రైవర్ కులు అంటేనే దిమాగ్ ఖరాబ్. ఖాళీ పిలి గంటలు గంటలు కూర్చొని చావాలి. ఛ, పైసలు మస్తుకి ఇస్తుందని ఒప్పుకొని వచ్చిన. రేపటి దాకా ఆగితే ఆంటీ 10 లక్షలు తెచ్చిస్తుంది. 10 రోజులకు 20,000 ఇస్తానే సరే ఖాళీ పిలి కకృతి పడ్డ. యాద మర్చిపోయిందా? మళ్ళీ వస్తాను పెట్టిపోయిందా? ఎందుకు పోతే మనకెందుకు? ఆంటీకి పైసలు రెడీ చేయమని చెప్పాలి. తీసుకోండి అత్తయ్య. అయ్యో ఇప్పుడెందుకమ్మా? నిండుగా ఉంది, జాగ్రత్త, తీసుకోండి. అయ్యో వద్దు. అత్తి. అయ్యో అయ్యో చి, 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 చి. ఎంత పని జరిగిపోయింది అత్తయ్య. ఇందాకే మీ చీర బాగుందన్నాను, పాపిస్తుదాన్ని. నా కళ్ళే పడ్డట్టున్నాయి. దిష్టి తగిలేలా ఉందన్నాను. చిచి, అయ్యో సారీ అత్తయ్య. పోనీలే, డ్రై వాష్కి ఇస్తే అదే పోతుంది. ఇప్పుడు వెట్ వాష్ చేయకపోతే ఈగలు వాళ్తాయి అత్తయ్య. వాష్రూమ్ అక్కడే ఉంది, మీరు వెళ్ళి వాష్ చేసుకోండి అత్తయ్య. ఈ పాపిస్తుదాన్ని క్షమించి సారీ వాష్ చేసుకురండి ప్లీజ్ అత్తయ్య, వెళ్ళండి. సరే సరే. ఒక్కోసారి చీకట్లో బాణం వేసినా భలే తగులుతుంది. నువ్వు మా అత్తకి ఫోన్ చేస్తావని ఎక్స్పెక్ట్ చేశాను రబాయ్. ఏందండి మంచిగున్నావా? ఏం చేస్తున్నావు? అంకుల్ మంచిగుండా? ఏమైంది, బ్యాంకుకి పోయినావా? చెక్కు మీద సంతకం చేయనీకి పెన్లు ఇంకుందా? ఏందంటే సౌండ్ లేదు. నా గొంతినంగానే సౌండ్ లేదు. చెమటలు పెట్టా? అరే ఫికర్ చేయకండి, నేను ఎవ్వరికేం చెప్పను. పరేషాన్ కాకండి, నన్ను పరేషాన్ చేయకుండా 10 లక్షలు తీసుకొచ్చి
ఈ బద్మాషి లైన్ కట్ చేసింది ఏంది? పొగరు బాగా పెరిగింది. దీని జుట్టు నా చేతిలో ఉందని యాద మరిచింది. చెప్తా దీని సంగతి చెప్తా. ఏందండి తిక్క తిక్క ఉందా? ఫోన్లో పెద్ద మనిషి మాట్లాడుతుంటే కట్టింగ్లు ఇస్తున్నావేంది? ఇగో నా నోరు అసలు మంచిది కాదు. చక్కగా పైసలు తెచ్చి ఫోన్ చేసి యాడికి రావాలనో చెప్తా. సమజైందా? ఉంటా. సారీ అత్తయ్య, మీ శారీ పాడు చేశాను. దాందే ఉంది, తుడుచుకుంటే పోతుంది గాని నీ సంగతేంటో చెప్పు. ఎందుకు పిలిచావు? అదే మా సంగతే. ఏమైంది మీకు? మేమిద్దరం కలిసి ఉంటున్నామని మా నాన్నకి తెలీదు. సిద్ధు అనే వాడితో పెళ్ళైపోయిందని, వాడితో ప్రస్తుతం నేను అమెరికాలో ఉంటున్నానని అనుకుంటున్నాడు. అవునా? మ్. అయితే ఇప్పటిదాకా ఈ నిజాన్ని బయట పెట్టలేదు. ఇక ముందు కూడా కావాలని వెళ్ళి చెప్తారని నేను అనుకోవడం లేదు. కానీ మీ అబ్బాయి అనుకుంటున్నాడు మిమ్మల్ని నమ్మడానికి వీల్లేదని. మీరు ఈ విషయాన్ని మా నాన్నతో చెప్పేస్తారని ఆయన అనుకుంటున్నారు. అందుకే ఎందుకైనా మంచిదని మీతో మాటేసి పెడదామని నేనే ఆలోచించి మిమ్మల్ని పిలిపించాను. నా కొడుకు నన్నెప్పుడు నమ్మాడు గనక తప్పులు చేసినప్పుడు గుడ్డిగా నమ్మాడు. సరిదిద్దుకునేటప్పుడేమో అనుమానిస్తున్నాడు. అయినా నేనిప్పుడు ఒకరి జోలికి పట్టించుకోవడం మానేశాను. నా పని నేను చూసుకుంటున్నాను. ఇప్పుడు తెలియకపోయినా ఎప్పటికైనా మీ నాన్నకి తెలుస్తుంది. అప్పుడేం చేయాలో ముందు ఆలోచించుకోండి. చాలా థ్యాంక్స్ అత్తయ్య. సరేనమ్మా, జాగ్రత్త. మ్. అవును, ఇద్దరూ కలిసిపోయారు, కంపెనీ కొనేసుకున్నారు. ఇంకా ఇక్కడెందుకు? మన ఇంటికి రావచ్చు కదా. నాదేముంది అత్తయ్య, అంతా ఆయన ఇష్టం. ఆయన ఒప్పించాలనే చూస్తున్నాను. ఆయన ఒప్పుకుంటే రావడానికి నాకేం అభ్యంతరం లేదు. అదేదో తొందరగా జరిగేలా చూడమ్మా. సరే, నేను వెళ్ళొస్తాను. మంచిదత్తయ్య. నేనొచ్చేళ్ళానని వాడికి చెప్పు. ఉం? సెల్ ఫోన్ మస్తుగుంది. వరుదిని మేడం లెక్క స్లిమ్ముగుంది. చేస్తే ఏమవుతుంది? ఏమన్నా పోయింది అనుకుంటుంది. ఎందుకు బస్సులో పరుసు కొట్టేసినందుకు 4 రోజులు లోపడేసిన. వీళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటారా? చూసుకుంటే ఏం మాట్లాడుకుంటారో ఇంకా క్లియర్గా తెలుసుకోవచ్చు. ఏదో ఉంది.
మేడం. కార్లో నా సెల్ ఫోన్ మర్చిపోయాను, ఉందా? గీనే ఉంది మేడం, మీరు మళ్ళీ వస్తారని తెచ్చేయలే. సరే, 2 minutes లో వస్తాను, బయటికి వెళ్ళాలి. సరే మేడం, సరే. ఎక్స్క్యూజ్ మీ సార్, మే ఐ కమ్ ఇన్? కామెన్. ఏరా, ఎప్పుడు తల దించుకుని ఉంటావా? అప్పుడప్పుడైనా తలెత్తుకుని తిరగరా? నువ్వేంటి ఇక్కడ? ఏరా, మీ ఆఫీస్కి ఆడవాళ్ళు వస్తే గెంటేస్తారా? ఆడ రాక్షసులు వస్తే మాత్రం బయటికి ఎట్టేస్తారు. హలో, రాక్షసుల్ని ఎవరు తరమేలేరు మిస్టర్. అది సరే గాని ఏంటి ఇలా వచ్చావు ఆడ రాక్షసి? అప్పుడప్పుడు పనికి మళ్ళీ వాళ్ళతో కూడా పని పడుతుంది. వదిన అయిపోయి కాబట్టి బ్రతికిపోయావే. అదే ఫ్రెండ్ గా ఉంటుంటే మొహం పచ్చడి పచ్చడి చేసేవాడిని. ఇప్పుడు నేను ఫ్రెండ్ గానే వచ్చాను లేరా మరిది. ఏంటి పచ్చడి కోసమా? నీ మొహం, నిన్ను పచ్చడి చేయాలన్నా నీ పని ఇత్తడి చేయాలన్నా మా కామె కప్ప చెప్తే చాలు. నువ్వేం చేయదులే గాని మిమిక్రీ చేయి చాలు. ఏంటి మిమిక్రీ? ధ్వని అనుకరణ. అది తెలుసు. ఇప్పుడు సడన్ గా నా మిమిక్రీ ఎందుకైనా అనిపిస్తుంది? నీ మిమిక్రీ వినాలని కాదు, దాంతో మంచి పనుందిలే. ఏంటా పని? నా కాపురాన్ని కాపాడుకోవడానికి పనికొచ్చే పని. ఏమైంది? మొత్తం చెప్తానులే గాని ముందు నీకు టెస్ట్ పెడతాను, నువ్వేమీ అనుకోకు. మన కాలేజ్ లో తెలుగు పండిట్ని బాగా ఇమిటేట్ చేసి అందరినీ నవ్వించేవాడివి కదా, గుర్తుందా? ఉంటే ఒకసారి ఆ గొంతును మళ్ళీ వినిపించవా? ఏంటి ఇదంతా? మీ నాన్నలాగా మెంటల్ కేసు అయిపోయావేంటి నువ్వు? ఏచి చెప్పించే. తప్పదా? తప్పదు. రే సొంఠ, నీ తెలుగు తగలేసినట్టే ఉందిరా. నీ మొహం మండ. సంధులు తెలియవు, సమాసాలు తెలియవు, వ్యాకరణం తెలీదు, ఛందస్సు అంతకంటే తెలీదు. అడుక్కు తినిపోతావురా అంట్ల వేధవా. అమ్మయ్యా, ఆ గొంతు మర్చిపోలేదు, ఆ స్లాంగ్ కూడా మర్చిపోలేదు. అలాగే హైదరాబాద్ లో ఆటో అని కూడా ఒకసారి గుర్తు చేయి చూద్దాం. యాడికి పోవాలి? బడికాడికి పోవాలనా? 3000 దేదో ఏంది ఎక్కువ? వద్దరా పొద్దుపో, పొద్దున్నే దిమాగ్ ఖరాబ్ చేయకు. లాచుకోరికి రాకి. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పు, ఏంటి సంగతి? ఇంత హఠాత్తుగా వచ్చి నా మిమిక్రీ ఇంత అర్జెంటుగా వినడానికి కారణం ఏంటి? చాలా పెద్ద కారణమే ఉందిరా. ఓ, మా ఆయన నాకు దగ్గర అయ్యాక మా అత్తగారిని దూరం చేసుకున్నాడు కదా. ఆవిడ మోసాలన్నీ బయట పడ్డాకే దూరం చేసుకున్నాడు. అవును, అందుకే ఆ పగతో ఆవిడ మమ్మల్ని విడదీయడానికి ఏదో కుట్ర చేస్తుందని నా అనుమానం రా. ఎందుకు అనుమానం వచ్చింది? యాక్చువల్లీ ఏం జరిగిందంటే, దుర్గా అనే ఒకడు నేను మా ఆయన ఎక్కడికి వెళ్ళినా మా చుట్టూనే తిరుగుతూ ఉంటాడు రా. మా ఫోన్లో అడిగి ఫోన్ చేసుకుంటూ ఉంటాడు. మొన్న నేను మా ఆయన రెస్టారెంట్కి వెళ్తే అక్కడ కనబడి నా సెల్ ఫోన్ అడిగి తీసుకుని ఎవరికో ఫోన్ చేశాడు. నైట్ ఇంటికి వెళ్ళాక ఎందుకో కాల్ లిస్ట్ చూస్తే వాడు ఫోన్ చేసిన నంబర్ ఎవరిదో కాదు, మా అత్తగారిదే. ఏంటి? ఇద్దరి మధ్య ఏదో ఒక ఒప్పందం ఉందిరా. అందుకే వాడు అడిగినప్పుడల్లా ఆమె డబ్బిస్తోంది. అదేంటో మనకు తెలియాలంటే దుర్గా అనే వాణ్ణి మనం అబ్జర్వ్ చేయాలి. అందుకే వాణ్ణి నా కార్ డ్రైవర్గా పెట్టుకున్నాను. ఇప్పుడు నేనేం చేయాలి? మిమ్మల్ని విడదీయడానికి ప్రయత్నం చేసిన వాడిని వదలకూడదు వరదు. వాడంతు చూడాలి. వాడు బయట నా కారులో ఉన్నాడు, పద వెళ్దాం.